హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైర్ కింగ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మా డాబా టూర్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఫస్ట్ మెట్ల నుంచి స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ మెట్లు. ఇట్లా వస్తే ఇక్కడ పైకి వెళ్ళడానికి మెట్లు అవ్వండి. ఇట్లా వెళ్తే దిస్ ఈజ్ అవర్ డాబా. ఇక్కడ 2 చెట్లు, ఇవన్నీ పూల చెట్లే. అక్కడ 2 చెట్లు అండ్ అక్కడ ఒక ఇల్లు కనపడుతుంది వైట్ కలర్లో, అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, తెలిసిన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ ఇక్కడ పైన వెనకాల కనబడుతుంది కదా, ఇది వచ్చేసి 7 హిల్స్ అపార్ట్మెంట్. అండ్ ఇది వచ్చేసి మా ట్యాంక్ నీళ్ళు మోటార్ వేస్తే దీంట్లోనే వస్తాయి. ఇక్కడ ట్యాంక్ కూడా చెట్లు వస్తున్నాయి చూడండి, ట్యాంక్ కూడా చెట్లు. ఇక్కడ ఎండిపోయిన ఆకులు ఆవిడ పడేశారు. మీకు ఒక పువ్వు కోసి చూపిస్తాను ఈ చెట్లో. అదండి, ఇవన్నీ అయితే విచ్చినాయి చూడండి, వాసన కూడా చాలా బాగుండిద్ది. అండ్ ఇవి విచ్చకుండా ఉంటే ఇలా ఉండిద్ది పువ్వు. అండ్ ఇది వచ్చేసి మా తెలిసిన వాళ్ళ ఇల్లు. అండ్ అక్కడ గ్రే కలర్లో వేల్చేపు ఒక బిల్డింగ్ కనపడుతుంది కదా, ఆ బిల్డింగ్ 2nd ఫ్లోర్లో అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు. అది వచ్చేసి హౌస్ అపార్ట్మెంట్ కాదు, హౌసే, యూనిక్ బిల్డింగ్. గొల్లపాలెంలో అది వచ్చేసి రిచ్ బిల్డింగ్ అంటారు. కానీ వెనకాల వచ్చేసి గ్రౌండ్లా కనబడుతుంది, అది గ్రౌండ్ కాదు, స్థలం. ఆ స్థలంలో బిల్డింగ్స్ కడదామని ఎప్పుడు అనుకుంటానే ఉంటారు, క్లీన్ చేస్తారు. కానీ రాళ్ళు రప్పలు చెత్తలు ఆవులు అన్నీ వచ్చి అక్కడ మురికి చేస్తాయి. ఆవులు కూడా, అది ఆవులు హౌస్ అన్నమాట, గొల్లపాలెం ఆవులు హౌస్ అంటే అనకూడదు, కానీ అది గొల్లపాలెం హౌస్, ఆవుల హౌస్. అండ్ వెనకాల వచ్చేసి ట్యాంక్ ఇంకా డాబా కనబడుతుంది, అది వచ్చేసి మా పిన్ని వాళ్ళ డాబా, మా పిన్ని వాళ్ళ ఇల్లు డాబా. అండ్ ఇక్కడ వెనకాల ఈ ఇల్లు కనబడుతుంది కదా, మొత్తం అక్కడి నుంచి దాకా వచ్చేసి బియ్యం కొట్టు. ఇక్కడ వరకు కింద వరకు ఇల్లు, అక్కడేమో బియ్యం కొట్టు. చూపిస్తాను అది. కింద అరటి చెట్టు ఉంది కాబట్టి అడ్డు వస్తున్నాయి, ఆగండి. ఇదిగోండి, ఇది వచ్చేసి బియ్యం కొట్టు. డోర్ తీసి ఫ్యాన్ ఉందే, అది వచ్చేసి బియ్యం కొట్టు అనమాట, బియ్యం కొట్టు. ఇక్కడ ట్యాంక్ దగ్గర కొంచెం స్పేస్ ఉండిద్ది చూడండి, స్పేస్ పక్కన ఇక్కడ మనం నుంచోవచ్చు కూడా. కూడా అక్కడ మా తెలిసిన వాళ్ళ ఇల్లు కాడ మందారం చెట్టు, ఒక పెద్ద చెట్టు కనపడుతుంది కదా, దాని కింద మందారపు చెట్టు, పింక్ కలర్ పువ్వులు కనపడుతున్నాయి కదా, అది వచ్చేసి మందారం చెట్టు. పైన నిమ్మకాయల చెట్టు, అదండి అది నిమ్మకాయల చెట్టు.
సో మీకైతే మా మా అరటి చెట్టు ఇదే, మాదే, ఇది మేమే వేసాం అరటి చెట్టు. చూడండి ఎండిపోయినాయి మొత్తం ఆకులన్నీ. మేము ఏ పండగకైనా కానీ ఈ అరిటాకులో తింటాం. మేమే కొట్టుకొని అరిటాకుని దాంట్లో తింటే తృప్తి మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. సో November 17th ఆ రోజు నా బర్త్డే కాబట్టి మా మమ్మీ డాడీని కూడా చూపిస్తాను. ఆ రోజు నుంచి మా మమ్మీ డాడీతో కూడా వస్తాయి వీడియోస్. అప్పటిదాకా నేను ఒక్కడనే తీసుకుంటాను వీడియోస్. వీడియో తీసుకుంటాను. అండ్ రేపు వచ్చేసి దివాళీ కదా. రేపు ఎల్లుండి నాకు 3 days హాలిడేస్. ఇవాళ అండ్ రేపు మళ్ళీ ఎల్లుండి 13th హాలిడే. అండ్ రేపు సాయంత్రం క్రాకర్స్ కాలుస్తాం. నేను ఎల్లుండి పొద్దున సాయంత్రం అట్లా కాలుస్తాను. ఎల్లుండి చిల్డ్రన్స్ డే. ఆ రోజు ఏమన్నా స్పెషల్ ఉండిద్దేమో నాకు తెలీదు. అది ఆ వీడియో చేస్తాను మీకు. ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్, మా డాడీ వెహికల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, కింద కనబడుతుంది కదా, ఆగండి కింద మా మెట్ల కాడ అదే మా డాడీ బండి పార్క్ చేసింది కదా, హోండా బండి. అదిగోండి నేను వెళ్ళి చూపిస్తున్నా. ఆ బండే మా డాడీ బండి. ఈ చెట్టులో చూడండి వెరైటీ పెద్ద పువ్వులు విచ్చకుండా ఉన్నాయి. ఇచ్చేద్దాం మనం, జస్ట్ సింపుల్. నాకైతే ఇట్లా ఇష్టం. ఏంటంటే ఇవ్వండి, ఇట్లా పువ్వుని మొగ్గనొక్కటి ఇవ్వండి, ఇట్లా ఒక్కటి తింపేసి విడివిడిగా చేసి అట్లా వేయడం ఇష్టం. అంటే ఏదో పువ్వులు చల్లుతున్నట్టు అట్లా చేస్తాను నేను మా మమ్మీని. సో ఇంత ఈ వీడియో. ఏదైనా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ వైర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మా కనెక్షన్. అది వచ్చేసి ఇగోండి, ఇక్కడ ఇది కనబడుతుంది డిష్. అది మా పిన్ని వాళ్ళు అనుకుంటున్నారా? కాదు, అది మాదే. ఎందుకంటే మా డాబా పైన అనుకోవచ్చు, కానీ అక్కడ పెడితే ఏమైనా ఉందేమో నాకు తెలీదు, పెట్టారు అక్కడే. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ గట్టిగా గుద్దేయండి ఒకసారి. సో నేను మీ హిమకర్ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ.